హలో ఫ్రెండ్స్, ఇవాళ ఛాలెంజ్ కోసం కాళ్ళు తలకాయ కూర వండుతున్నాను. అలాగే రాజధాని చికెన్ కూడా చేస్తున్నాను. ఫస్ట్ అయితే కాళ్ళు తలకాయ వండుతున్నాను. దానికోసం అని కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో ఆయిల్ వేసి ఉల్లిగడ్డలు ఫ్రై చేసుకున్నాను. అలాగే మసాలాలు కూడా వేసాను. అంటే దాల్చిన చెక్క, లవంగా, ఇలాచి అది కూడా వేసాను. అల్లం, పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, కాళ్ళు తలకాయ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. మేము ఛాలెంజ్ కోసం అని చేస్తున్నాము. కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాయి. అల్లం వెల్లుల్లి ఫ్రై అయినాక ఇప్పుడు కాళ్ళు తలకాయ మంచిగా శుభ్రంగా కడిగాను ఫ్రెండ్స్. వాటిని అందులో వేసేయాలి. అందులో వేసేసి మంచిగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. ఇది లాస్ట్ మేము ఛాలెంజ్ చేసాం కదా ఫ్రెండ్స్, ఆ వీడియో అయితే అందులో వేయడం మర్చిపోయాము. ఎందుకంటే మేము ఛాలెంజ్ చేయడమే అలవాటు అయిపోయింది కదా, ఈ కుకింగ్ అందులో కలపాలి అన్న ఆలోచన మర్చిపోయాం అన్నట్టు, అందుకే మిస్ అయింది. అందుకే ఇప్పుడు ఈ ఛాలెంజ్తోని ఈ కుకింగ్ది వీడియో కలిపేస్తున్నాం ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. స్పూన్తో కలపడం అస్సలు రావట్లేదు కుక్కర్లో, అందుకనేసి నేను కిందికి పైకి అనేసాను. మొత్తం మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు ఆయిల్లో ఉడకనిద్దాం కాళ్ళు తలకాయ. చూడండి, ఆయిల్లో మంచిగా ఉడికాయి. ఇప్పుడు దీన్ని కలుపుదాము. కలపాలంటే అస్సలు రావట్లేదు. మా కుక్కర్ కొంచెం చిన్నగా ఉంది ఫ్రెండ్స్. అందులో వేసేసరికి స్పూన్ తిరగట్లేదు. చూడండి, మొత్తం మిక్స్ చేస్తున్నాను. నెక్స్ట్ రాజధాని చికెన్ కూడా చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా చూడండి, దీని వెనకనే ఉంది. మీరు స్కిప్ చేయకుండా వీడియో చూస్తే అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు మొత్తం కలిపేశాను. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేస్తున్నాను. కారం ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోండి ఫ్రెండ్స్. నాకు తెలిసేసి మేమైతే కాళ్ళు తలకాయలు కొంచెం ఎక్కువే వేసుకుంటాము. అన్నిట్లో ఎక్కువ వేసుకుంటాము, ఇందులో అని కాదు, కానీ ఇందులో ఇంకొంచెం ఎక్కువ వేస్తాను మళ్ళీ. అంటే షేర్వా కదా, కొంచెం ఎక్కువే ఉండాలి, అందుకనేసి వేస్తాము. సాల్ట్ కూడా వేసేస్తున్నాను. సాల్ట్ కూడా మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. నాదైతే చిన్న స్పూన్ ఫ్రెండ్స్, అందుకే కొంచెం వేస్తాను. చూసే వాళ్ళకి ఏంటంటే అమ్మో ఎంత ఉప్పు వేసేస్తుంది ఏమే అనిపిస్తుంది, కానీ అలా ఏం లేదు. ఇప్పుడు ధనియాల పొడి వేసాను. ఒక స్పూన్ నిండా వేసేయాలి. నేను ధనియాల పొడి, మసాలా, గరం మసాలా అన్నీ ఇంట్లోనే పట్టుకుంటాను ఫ్రెండ్స్. అలాగే రెండేమో పచ్చిమిరపకాయలు 2 కట్ చేసి వేసాను. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. మొత్తం పీసెస్కి అంతా మసాలా, ఉప్పు, కారం అంతా కలపాలి మంచిగా పట్టేలాగా. మొత్తం కలిపేసేసి మంచిగా వాటర్ పోసుకున్నామంటే సెట్ అయిపోద్ది. అంటే ఫస్ట్ కాసేపు నూనెలో ఉడకనివ్వండి, వెంటనే వాటర్ పోయొద్దు. నూనెలో కాసేపు మసాలా పట్టేటట్టు పీసులకి నూనెలో ఉడికినాక ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. కొంచెం చింతపండు పులుసు కొంచెం వేయాలి ఫ్రెండ్స్. అది కొంచెం పులుపు తాకితే బాగుంటుంది టేస్ట్, అందుకని కొంచెం అంటే కొంచెమే చింతపండు పులుసు ఇట్లా పిసికి వేసేయాలి. అలాగే వాటర్ వేసేయాలి. ముక్క కొంచెం మునిగే వరకు వేయండి ఫ్రెండ్స్, ముందే వేయొద్దు. అంటే మనం తలకాయ కాళ్ళు షేర్వా పెట్టుకుంటాము, కానీ ఇది ఉడికినాక కుక్కర్లో మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని ఒక 5 minutes అట్లా ఉడకనిచ్చామనుకోండి, మనకి సెట్ అయిపోద్ది. ముందే ఫుల్ వాటర్ పోసుకుంటే మనకి పొంగు మొత్తం వాటర్ బయటకు వచ్చేస్తుంది కదా, అందుకే ఇప్పుడు ఓన్లీ ముక్క ఉడికే వరకే వాటర్ పోసుకోవాలి. నేను కుక్కర్ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా కుక్కర్ విజిల్స్ పెట్టి మంచిగా ఉడకనివ్వండి. చూడండి, మాది ఉడికిపోయింది. నేను విజిల్స్ బంద్ చేసి కూడా చాలాసేపు అవుతుంది. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మిగతా మసాలాలు కూడా వేసేసుకుందాము. అయితే ఈ షేర్వా మనకి సరిపోదు ఫ్రెండ్స్ కాళ్ళ తలకాయలు, ఇది ఓన్లీ ఉడకడానికి ముక్క వేసాను. ఇప్పుడు మళ్ళీ మనకి ఎంత షేర్వా కావాలో అంత వాటర్ పోసేసుకోవాలి. మళ్ళీ మనం ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కాబట్టి మళ్ళీ దానికి తగినట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే వాటర్ పోసుకున్నాం కాబట్టి సాల్ట్ తక్కువ అయింది కాబట్టి సాల్ట్ వేసుకోవాలి. అలాగే గరం మసాలా వేసేసుకోవాలి. కొత్తిమీర, నేను కొంచెం సాల్ట్ వెనకాల వేసాను, ముందు చెప్పేశాను. కొత్తిమీర వేసి కలిపి ఒక 5 minutes మూత పెట్టి మళ్ళీ కాసేపు ఉడకనిద్దాము. ఇప్పుడు విజిల్స్ పెట్టొద్దు ఫ్రెండ్స్, ఉడకనివ్వండి. మామూలుగా స్టవ్ మీద మూతేసి ఒక 5 minutes ఉడికాక కర్రీ రెడీ అయిపోయింది. కాళ్ళు తలకాయ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే సాల్ట్ చూడండి ఇప్పుడు వేస్తున్నాను. నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ రాజధాని చికెన్కి వెళ్ళిపోదాం. చూడండి, మంచిగా ఉడకనిచ్చాను నేను. కర్రీ రెడీ అయిపోయినట్టే. ఎంతమందికి కాళ్ళ తలకాయ కూర ఇష్టమో కామెంట్ చేసేయండి. ఫస్ట్ అయితే నేను తినకపోయేదాన్ని, తర్వాత నీదు కడుపులో పడ్డాక తినడం స్టార్ట్ చేశాను. అప్పటి నుండి ఇప్పటివరకు అయితే తింటూనే ఉన్నాను. కాళ్ళ తలకాయను బోటి తినకపోయేదాన్ని. తర్వాత అన్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు రాజధాని చికెన్ అంటే కోడి తీసుకున్నాం 1 కిలో, మంచిగా కొట్టించుకొచ్చారు. దాన్ని శుభ్రం చేసి అల్లం, పసుపు వేస్తున్నాను. అందులో సాల్ట్ కూడా వేయాలి తగినంత, మీరు ఎంత తింటే అంత.
ఇప్పుడు ఇందులో కారం వేసేయాలి ఫ్రెండ్స్. కారం కూడా మీ రుచికి తగ్గట్టు. అయితే ఒకటి, రాజధాని చికెన్లో కారం మాత్రం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఇది టమాటాలు వేసి చేస్తాము కాబట్టి. టమాటా అంటే దాని పులుపు కొట్టేయాలంటే కారం కావాలి కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేయండి. మీరు రోజు తినేదానికంటే మాత్రం 1 స్పూన్ 2 స్పూన్లు ఎక్కువే వేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఆనియన్స్, ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాను ఫ్రెండ్స్, మొత్తం వేసేసాను. మీడియం అయితే 2 తీసుకోండి. ఒకవేళ పెద్ద ఆనియన్ అయితే మాత్రం ఒకటి మొత్తం కట్ చేసి వేసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ధనియాల పొడి వేయాలి. గరం మసాలా కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చేసినట్టు చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది, సింపుల్గా కూడా ఉంటాయి. నా అంత హెవీ ఏమి ఉండవు మసాలాలు అవన్నీ. ఇప్పుడు టమాటా కూడా వేసేసి మొత్తం మిక్స్ చేయాలి మంచిగా. టమాటాలు అవంతా మసాలా అంతా చికెన్కి పట్టేలాగా మొత్తం మిక్స్ చేయాలి, మంచిగా కలిపేసేయాలి. చేతితోనే కలపాలి ఫ్రెండ్స్, స్పూన్తో అయితే అయ్యే పని కాదు. మంచిగా ఆనియన్ జ్యూస్, టమాటా జ్యూస్ అంతా ముక్కలకు పడుతుంది. ఇప్పుడు ఒక్క 10 మినిట్స్ దీన్ని పక్కకు ఉంచేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఒక కడాయి తీసుకొని, రాజధాని చికెన్ నెయ్యితో చేస్తారు ఫ్రెండ్స్. ఆయిల్ కంటే నెయ్యితోనే టేస్ట్ ఎక్కువ. అసలైతే నెయ్యితోనే చేస్తారు, ఒకవేళ నెయ్యి లేదు అనుకుంటే ఆయిల్ యూజ్ చేయొచ్చు, కాకపోతే అంత టేస్ట్ ఏమి అనిపించదు కాబట్టి నెయ్యి వేసుకోవాలి. నేను ఒక 5-6 స్పూన్లు వేసుకున్నాను, మీరు చూసుకోండి. ఒకవేళ మీకు మొత్తం నెయ్యి వేయడం ఇష్టం లేకపోతే ఒక 3 స్పూన్స్ వేసుకొని మళ్ళీ ఆయిల్ కూడా కొంచెం వేసుకోవచ్చు, టేస్ట్ బాగానే ఉంటుంది. ఇప్పుడు హోల్ గరం మసాలా వేసేయాలి ఫ్రెండ్స్. వాటిని కొంచెం నెయ్యిలో వేయించేసి చిట్పట అనే వరకు కొంచెం కలుపుకుంటూ వేయించేయండి. అప్పుడు మొత్తం మనం ఇప్పుడు మిక్స్ చేసి పెట్టిన చికెన్ ఉంది కదా, అదంతా అందులో వేసేసుకోవాలి. చూడండి 10 నిమిషాలు పెట్టాను కానీ భలే కలిసిపోయింది అంతా. అందులో వేసుకొని ఇంకా మంచిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. గీతో ఇదంతా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలపాలి. ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రాజధాని చికెన్ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, నేను యూట్యూబ్లో చూసే చేస్తున్నాను. ఇది గీలోనే టేస్ట్ ఉంటుందంట, అందుకనే గీలో అని చెప్తున్నాను ఫ్రెండ్స్. దీన్ని మంచిగా గీలో ఉడకనిద్దాం కాసేపు. చూడండి మొత్తం వాటర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం ఇందులో వేరుగా వాటర్ ఏం పోయాం ఫ్రెండ్స్. ఈ చికెన్కి ఊరింది కదా వాటరు, ఆ వాటర్లోనే ఇది చికెన్ మొత్తం ఉడకనివ్వాలి. మనం వేరే వాటర్ ఏం పోయొద్దు. ఇంకా అందులోనే ఉడికిందంటే కదా చికెన్ రెడీ అయిపోయినట్టే మనకి. మళ్ళీ మూత పెట్టేసి ఇదే వాటర్లో మంచిగా ఉడకనిద్దాం ఫ్రెండ్స్. చూడండి ఇందులోనే మంచిగా ఉడికింది, అంటే ఒక 10 మినిట్స్ పట్టిందేమో అంతే ఫ్రెండ్స్. మొత్తం ఉడికింది, బాగా ఉడికింది. టేస్ట్ అసలు స్మెల్కి అసలు టేస్ట్ చేయాలనిపిస్తుంది. స్మెల్ అయితే బాగుంది. ఇక గీలో ఉడికింది కాబట్టి ఇక సూపర్. మళ్ళీ అన్నీ మిక్స్ చేసి మొత్తం అసలు పీసెస్కి బాగా పట్టాయి. ఫైనల్లీ నేను కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. మన రాజధాని చికెన్ కూడా రెడీ అయిపోయింది. స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగా ఏదీ లేదు. మీరు సబ్స్క్రైబర్స్ చాలామంది కోరారు కదా 3 చేయండి ఛాలెంజ్ అని. ఇవాళ 3 వచ్చేసాం ఛాలెంజ్ చేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్, ఏంది మనం టీ పార్టీ అనుకున్నాము, టీ పార్టీ ఏం కాదు, నిజంగా ఛాలెంజ్ చేస్తున్నాము. టీతో అంటే ఛాయ్తో, మేము ఛాయ్ అంటాము, ఛాయ్తో ఛాయ్ బిస్కెట్, ఇంకా సమోసా, ఇంకా బజ్జీ చేయమని మన సబ్స్క్రైబర్సే కోరారు. వారి కోసమే ఈ ఛాలెంజ్ చేస్తున్నాము. చాలా రోజులు అవుతుంది కదా గారు, ఎప్పుడో చెప్పారు కానీ మాకు ఇప్పటికి కుదిరింది. అది కూడా 3 మెంబర్స్ చేద్దామని వచ్చినాం 3. అలాగే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మా వీడియోని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 3 ఛాలెంజ్, ఎవరు ఓడిపోతారు, ఎవరు పనిష్మెంట్ తీసుకుంటారు, అలాగే కామెంట్స్ చదవాలి కదా, మీ పేరు వినాలి కదా, అందుకని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ముందు మొన్న మేము వీడియో వేసాం కదా, మొన్న ఛాలెంజ్ చేసాం కదా, ఆ ఛాలెంజ్ కుకింగ్ అలాగే మిగిలిపోయింది. అది కూడా దీనికి అటాచ్ చేస్తాము, అది కూడా చూడండి. చూసి టేస్ట్ నచ్చితే మీరు కూడా అలాగే కుక్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఓకేనా, అంతే కదా. మేమైతే ఫస్ట్ టైము అంటే చాయ్ బిస్కెట్ తింటాము, చాయ్తో సమోసా బజ్జీ అయితే తినలే కదా. అంటే చాయ్తో ఇట్లా చాయ్ తాక్కుంటూ అవి తిన్నాం. అదే మరి చెప్తున్నాను,
చాయ్ బిస్కెట్ అంటే తింటాము మేము, అలాగే చాయ్ బిస్కెట్ ఏమంటారు పెట్టేది, రస్క్ బిస్కెట్. రస్క్ బిస్కెట్ తీసుకున్నాము. ఓకే స్టార్ట్ చేద్దామా. స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి. చూడండి. అలాగే కుకింగ్ వీడియో కూడా దీనికి అటాచ్ చేస్తున్నాను, అది కూడా చూడండి, ఇది కూడా చూడండి. లాస్ట్ వరకు చూసి ఒక లైక్ కొట్టండి, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, 1 2 3 స్టార్ట్. ఇంత వేడిలో వేడి చాయ్. అన్నీ సూపర్ ఫాస్టా? ఫుల్ వేడిగా ఉంది ఫ్రెండ్స్, ఉడకపోస్తుంది. దాన్ని కట్ చేసి తీసుకురావమ్మా. ఇప్పుడు చాయ్ తాక్కుంటుంది కదా, చాయ్ తాగేగానా కాకుండా బాగుంటుంది. ట్రై చేద్దాం. ఇది చాయ్ ఫ్రెండ్స్, కనిపిస్తుందో లేదో మరి వీడియోలో, అంటే కప్లో పోసుకున్నా కనిపించదు కదా, మరి గాజు గ్లాసులలో పోసుకున్న పగిలిపోద్ది అనేసి నువ్వు ఆగ్రా కొంచెం మాట్లాడుతున్నా. డాడీ కూడా చూడు తింటేనే అన్నాడు. ఫుల్ వేడి ఉంది. టేస్ట్ బాగుందా డాడీ? వచ్చిందా చాయ్తో? మాట్లాడండి. బాగా బాగుంది. ఇంకోటి నాకు అసలు దెబ్బగా చాయ్ తాగడం రాదు. అర్థం కాలే. స్పీడ్గా చాయ్ తాగడం రాదు, నేను చాలా టైం తీసుకుంటా. మీకు వచ్చా డాడీ? డాడీ వేడి వేడి తాగేస్తాడు. డాడీ తాగడం అయిపోద్ది, డాడీ నా అక్కడే ఉంటాయి. చాయ్ అయిపోయిందా? బడ్జెట్ కూడా అయిపోయినాయి నేను మాట్లాడ. నేను మాట్లాడుతున్నా, డాడీ మాట్లాడుతున్నా. ఘోరమైన చెమట. నాకు ఇష్టమైన బజ్జీ. నీతో ఫస్ట్.
చాయ్ అయిపోయిందా? అయిపోయింది. అయిపోలే అదే నాకు ఛాన్స్ ఉంది. అయిపోయింది. పనిష్మెంట్ ఇప్పుడెవరు? నేనే ఓడిపోయాను, వీళ్ళిద్దరు గెలిచారు. పనిష్మెంట్ తీసుకునేది నేనే. తప్పదు కదా, పనిష్మెంట్ తీసుకొస్తుంది. కానీ బాగుంది ఫ్రెండ్స్ వాళ్ళ ఛాలెంజ్ మాత్రం. ఎందుకంటే చాయ్తోని చాయ్ బిస్కెట్ ఇంకా బజ్జీ సమోసా 3 కలిపి చేసాం, అది కూడా ముగ్గురము. బాగుంది, ఏదో పార్టీ చేసుకున్నట్టుంది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసి చిట్కాలో వచ్చేస్తాం. పనిష్మెంట్ ఇంకా కామెంట్స్ కోసం. హలో ఫ్రెండ్స్, అంతా క్లీన్ చేసి వచ్చేసినాము. ఇవాళ ఎంత వేడి ఉందంటే నేనైతే మొత్తం తడిచిపోతున్నాను. ఫుల్ వేడిగా ఉంది, అందులో వేడి వేడి టీ తాగినాం కదా, ఫుల్ అసలు. వీళ్ళిద్దరు గెలిచారు, నేను ఓడిపోయాను. కాబట్టి పనిష్మెంట్ నేను తీసుకోవాలి. ఇది నిమ్మకాయ రసం, లెమన్ జ్యూస్. అందులో మనం ఉప్పు వేసుకుంటాం, చక్కెర వేసుకుంటాం, కారం ఎప్పుడు వేసుకోలేదు కదా. ఇప్పుడు నిమ్మకాయ రసంలో కారం వేసుకొని తాగాలి. ఎవరొకరి కోసమైనా ఆలోచిస్తా, కానీ నేనే తీసుకుంటా. ఏం చేద్దాం, వీళ్ళిద్దరితోనే ఇద్దరిట్లో ఎవరో ఒకరితో దాగియాలని ముందే ఆలోచించుకున్నా, కానీ నేనే తాగుతాను. సరేనా ఫ్రెండ్స్? ఫస్ట్ కామెంట్ చేయాలిగా, అది చేసి చదువుతాం తర్వాత. ఏముంది ఫస్ట్ చేయాలా? ఓకే ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ కామెంట్ చదువుతారు, తర్వాత నేను తీసుకుంటా. ఫస్ట్ కిల్లేరి త్రివేణి గారు రెడ్ బకెట్ బిర్యానీ ఛాలెంజ్ చేయండి అని పెట్టారు. చేసాము, 2 times చేసినాము, 1 time. 2 times చేసాము. ఓకే, మళ్ళీ చేస్తాం. ఓకే, నెక్స్ట్ నిఖిత అనుమూల అన్మూల హాయ్ అని పెట్టారు. హాయ్ అండి. నెక్స్ట్ లక్ష్మీ ప్రసన్నవ్ హాయ్ అండి, మీ వీడియోస్ బాగుంటాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. పడిగిన్ని కిల్రాజ్ గుడ్ మార్నింగ్. పడిగిన్ని కిల్రాజ్ గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే, లవ్ ఫ్రమ్ మెదక్ డిస్టిక్. గుడ్ మార్నింగ్ అండి మాకు. ఓకే, గుడ్ మార్నింగ్. దివ్య తేజస్విని హాయ్ భీమవరం. హాయ్ భీమవరం. భీమవరం నుంచి అదే కానీ అర్థమైంది. ఏదో పి అంట, లెటర్ పి. వెజ్ రెసిపీస్ కూడా వీడియో చేయండి మేడం ప్లీజ్, వెయిటింగ్ ఫర్ యువర్ కుకింగ్ వీడియోస్ అండి. మేము కూడా మీ కుకింగ్ ట్రై చేయాలి అనుకుంటున్నాం అండి, ప్లీజ్. ఓకే అండి, చేస్తున్నాం, ఎప్పుడే ట్రై చేస్తున్నాం మెల్లమెల్లగా. కానీ మొన్న మిస్ అయ్యాము వేయడము. అంటే మేము ఛాలెంజ్ చేసి వేసేస్తున్నాం కదా, కుకింగ్ని మిక్స్ చేద్దాం అనుకున్నాం, మర్చిపోయి ఇంకా ఛాలెంజ్ వీడియో చేసి వేసిస్తాము. కానీ దీనికి అది అటాచ్ చేయాలనుకుంటున్నాము. మటన్ ఇంకా చికెన్ చేసింది. కంపల్సరీ మిస్ కాకుండా వీడియో చూడండి. ఫస్ట్ కుకింగ్ అది వస్తుంది, ఆ తర్వాత ఇవాళ చేసిన ఛాలెంజ్ దానికి అటాచ్ వచ్చేస్తుంది అందులోనే. అందుకే స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. త్రివేణి గడ్డం హాయ్ అండి, వెరీ గుడ్ మార్నింగ్, జానుతో ఛాలెంజ్ చేయండి. జానుతోని కష్టమే, చూద్దాం. SWWT వాసు స్వీట్ వాసు అదే స్పెల్లింగ్ కూడా చదివినా. రసం ఇడ్లీ చెయ్యం అని చెప్పా కదా అండి. చేస్తామండి, చేస్తాం, త్వరలోనే చేస్తాం రసం ఇడ్లీ. సి స్లో బర్డ్స్ 2.0 గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. కిల్లేరి త్రివేణి గారు ఎగ్ దమ్ బిర్యానీ ఎగ్ పులుసు రైస్ ఛాలెంజ్. ఎగ్ దమ్ బిర్యానీ అండ్ ఎగ్ పులుసు రైస్. ఎవరు? కిల్లేరి త్రివేణి గారా? ఓకే, చేస్తామండి త్వరలోనే. మళ్ళీ కిల్లేరి త్రివేణి గారు బోటీ విత్ రైస్ అండ్ గ్రీన్ చిల్లీ చికెన్ ఫుల్ రెసిపీ చేయండి. రెసిపీ బోటీ విత్ రైస్ గ్రీన్ చిల్లీ చికెన్. ఓకే అండి, చేస్తాం త్వరలోనే. ఉషా మీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి. లైవ్ చాట్ చెయ్యండి. ఇంకా ఎన్నో ఈటింగ్ ఛాలెంజ్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, త్వరలోనే లైవ్లోకి వస్తాము.
ఓకే ఇక్కడికి అయిపోయింది. అయిపోయినాయా? ఓకే ఫ్రెండ్స్, చదవడం అయితే అయిపోయింది. బాయ్. ఇప్పుడు నెక్స్ట్ పనిష్మెంట్. ఇంతవరకు స్కిప్ చేశాను నేను పనిష్మెంట్ని. తీసుకున్నా. ఓ మై గాడ్, చూడండి రెడ్ కలర్ మాత్రం సూపర్ ఉంది. టేస్ట్ చూద్దాం పెట్టుకుంటారు. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఉప్పు అయితే లేదు, ఉత్త నిమ్మరసమును కారం. దిస్ ఈజ్ సో డిఫికల్ట్. మొత్తమా? అంతేగా, స్పూన్ కాదు. చూద్దాం. ఒక స్పూన్తో ఏమొస్తుందిరా. మనం సబ్స్క్రైబర్స్ ఇప్పటికీ మీరు పనిష్మెంట్లు కింద తీసుకుంటున్నారు అంటున్నారు. ఓకే, నేను తాగిస్తున్నా, చూద్దాం. వాటర్ రెడీ పెట్టు. ఓ తీసుకో. కారం కంటే పులుపే ఎక్కువ ఉంది. వామ్మో, ఆ రోజు నిద్ర రసం తాగిండో ఏమో అనుకున్నా, కానీ అంత కారం వేసిన కారం ఏం లేదు, కానీ ఫుల్గా తాకింది. వామ్మో, ట్రై చేయకండి ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా. ఓకే ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి, మర్చిపోకండి. కుకింగ్ వీడియో కూడా ఉంది ఇందులోనే. ఓకేనా ఫ్రెండ్స్? మీకు వర్షం వస్తుందా? లేదు, రావట్లేదు. ఇది సౌండ్ వస్తుందిగా. మాకైతే వర్షాలు లేవు, ఏం లేవు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంత నెక్స్ట్ ఛాలెంజ్లో కలుద్దాం. బాయ్.